హెల్త్ న్యూస్ మీకోసం. బాగా ముదిరిన పార్కిన్సన్ జబ్బుకు అమెరికాకు చెందిన పరిశోధకులు ఒక సరికొత్త చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చారు. సాంప్రదాయ మందులు, శస్త్రచికిత్సతో ఫలితం కనిపించని వారి కోసం రూపొందించిన దీనికి అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ సంస్థ FDA తాజాగా అనుమతించింది. పంపు మాదిరిగా ఉండే ఇది చర్మం కింద నుంచి నిరంతరాయంగా మందులను ఒంట్లోకి చేరవేస్తుంది. పార్కిన్సన్ జబ్బు ముదురుతున్న కొద్దీ మాత్రలు అంత సమర్థంగా పనిచేయవు. ఇలాంటి వారికి ఈ సరికొత్త చికిత్స ఒక ప్రత్యామ్నాయం కాగలదని పరిశోధకులు భావిస్తున్నారు. మెదడులో విడుదలయ్యే డోపమైన్ రసాయనం మన కదలికల్ని, జ్ఞాపక శక్తిని, భావోద్వేగాలను నియంత్రించడానికి తోడ్పడుతుంది. ఇది తగినంత విడుదల కాకపోవడమే పార్కిన్సన్ జబ్బుకు మూలం. ఇందులో తల, చేతులు వంటి భాగాలు వణకడం, కదలికలు నెమ్మదించడం, కండరాల బిగువు, శరీరం తూలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి రోజు మొత్తంలో వస్తూ పోతూ ఉంటాయి. అంటే కొంతసేపు అదుపులో ఉండొచ్చు, కొన్నిసార్లు మళ్లీ తిరిగి రావచ్చు. పార్కిన్సన్ జబ్బు క్రమంగా ముదురుతూ వస్తూ ఉంటుంది. మరీ ముదిరిపోయినప్పుడు లక్షణాలను నియంత్రించడం చాలా కష్టమవుతుంది. రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతూ ఉంటారు. ఇలాంటి వారికి 2 మందులతో కూడిన కొత్త చికిత్స బాగా ఉపయోగపడుతుంది. మెదడులో డోపమైన్ రసాయనం పెరగడానికి తోడ్పడే ఇది 24 గంటల వరకు లక్షణాలను అదుపులో ఉంచుతుంది. రోజంతా మాత్రల్ని మింగాల్సిన పని ఉండదు. సర్జరీ అవసరం లేకుండా రోజంతా లక్షణాలను అదుపులో ఉంచడానికి ఈ సరికొత్త చికిత్స ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు.